ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాలను గుర్తు చేశారు. యెషయా గ్రంథంలో 35:3 నుంచి మనం మొదటి నుంచి కూడా చదువుకుందాం పిల్లరా. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కర్పూరపు పుష్పము వలె పూయును. ఆమేన్. ఎవరి గురించి ఈ మాటలు దేవుడు చెప్తున్నాడంటే, మరి దేవుని ప్రజలమైనటువంటి మన గురించే దేవుడు చెప్తున్నాడు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఎక్కడైనా భూమి సంతోషిస్తుందా అండి? అరణ్యం సంతోషిస్తుందా? అంటే మన జీవితం ఎప్పుడైతే మన జీవితం అరణ్యంలాగా మారిపోతుందో, ఎండిపోయినటువంటి స్థితి, ఏ దారి లేనటువంటి స్థితి, ఏ దాహం తీరనటువంటి స్థితి, మరి ఒంటరిగా మారిపోయినటువంటి స్థితి, అరణ్య జీవితం, మరి భయంకరమైనటువంటి జీవితం, అలాంటి కష్టము, శ్రమ, బాధతో నిండినటువంటి ఆ యొక్క భూమి, అంటే అలాంటి జీవితము సంతోషిస్తుందంట. అడవి ఉల్లసించి కర్పూరం పుష్పములాగా పూస్తుందంట. కర్పూర పుష్పాలు మరి ఎంత బాగా పూస్తాయో, కర్పూరం ఎంత సువాసన వస్తుందండి. మరి వాటి పుష్పాలు కూడా మరి చాలా సువాసన ఇస్తుండొచ్చు. నేనైతే ఎప్పుడు చూడలేదు కర్పూరం పుష్పాలు కూడా ఉంటాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడే నాకు ఈ వాక్యం చదువుతుంటే తెలుస్తుంది. హల్లెలూయా. కస్తూరి పుష్పం, కర్పూరం కదండి, కస్తూరి పుష్పం వలె. మరి ఆ పుష్పాలు నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి మీరు చూసారేమో, నాకైతే తెలియదు ప్రియులారా. ఆ పువ్వులు అంటే సపోజ్ మల్లెపూలు అనుకోవచ్చు, మన సన్నజాజులు అనుకోవచ్చు, లేదా పారిజాతం పువ్వులు చాలా స్మెల్ వస్తాయి కదా. కొన్ని పువ్వులు చాలా స్మెల్, సువాసన వస్తాయి. సో ఆ విధంగా ఉల్లసించి, అంటే ఎవరైతే ఎండిపోయినటువంటి జీవితాలు, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఉంటారో, అలాంటి జీవితాలలో దేవుడు సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్నటువంటి సొగసు దానికుండును అని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సో ఎవరైతే దుఃఖముతో, వేదనతో, ఎడారిలాగా ఎండిపోయినటువంటి జీవితంలాగా మారిపోయిందో, వాళ్ళంట బహుగా పూస్తారు, అంటే ఫలిస్తారు. మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు, మీరు సంగీతంతో పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. లెబానోను సౌందర్యం, లెబానోను యొక్క ఆ పర్వతం ఎంత సౌందర్యంగా ఉంటుందో, ఆ మంచు పర్వతము అంత సౌందర్యము వస్తుందంట, దానికి కలుగుతుందంట. కర్మేలు యొక్క మరి షారోనుకున్నటువంటి సొగసు, కర్మేలు పర్వతం ఇజ్రాయెల్ దేశంలో ఉంది. మరి ఆ యొక్క పర్వతం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఆ పర్వతం లాగా సొగసుగా, ఎంతో మరి తేజోవంతంగా ఉంటుంది అని, దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది అనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సడలైన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాలను దృఢపరచుడి. చూడండి, అంతకుముందేమో పైన భూమి, ఎడారి, అడవి అని మాట్లాడారు. ఇప్పుడు డైరెక్ట్గా మనుషుల దగ్గరకు వస్తున్నారు. ఎవరి చేతులైతే సడలిపోయినాయో, వణుకుతూ ఉన్నాయో, సడలిన చేతుల్ని బలపరచండి. అంటే దేవుని కార్యాలు చేయలేక నీరసించిపోయి నిరాశతో పడిపోయినటువంటి వారి చేతులని బలపరచండి, వారి మోకాలను దృఢపరచండి. ఎవరి మోకాళ్ళు వణుకుతాయండి? వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళ చేతులు, కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అవునా? నరాల వీక్నెస్ వస్తుంది. సో దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో కూడా, నీ స్పిరిచువల్ లైఫ్లో కూడా నీవు అలసిపోయి వణుకుతూ ఉన్నావా? మరి టెన్షన్ అవుతూ ఉన్నావా? దేవుని పనిలో నువ్వు ముందుకు సాగలేకపోతున్నావా? దేవుడు నీ చేతులను, నీ కాళ్ళని బలపరుస్తానంటున్నాడు. ఆత్మీయ చేతులు, మన ఆత్మీయ చేతులు, మన ఆత్మీయ కాళ్ళతో పరిగెత్తి దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి కాళ్ళు.
సువార్తను బోధించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని ప్రభు చెప్తున్నాడు. సో మన పాదాలు తొట్టిల్లిపోతున్నాయా అంటే దేవుని పనిలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నామా? మన పాదాలని, మన మోకాళ్ళని దేవుడు, మరి మోకాళ్ళు ప్రార్థనకి కూడా గుర్తు. ప్రార్థనా జీవితం ఒకవేళ తగ్గిపోయి ఉండొచ్చు నీ జీవితంలో. సో నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు బలపరచాలి. సడలిన చేతులు అంటే దేవుని వాక్యాన్ని చదవడానికి వినియోగించే చేతులు, దేవుని కార్యాలు చేసే నీ చేతులు, మరి అద్భుతాలు జరిగే చేతులు, నీ చేతుల ద్వారా అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు జరగాలి. కానీ నీ చేతులు ఈరోజు మరి బలహీనంగా మారిపోయినాయా? దేవుడు చెప్తున్నాడు నీ చేతులనైనా బలపరుస్తానంటున్నాడు. మోకాళ్ళని ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ బలపరుస్తానంటున్నాడు. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి. తత్తరిల్లు హృదయం అంటే భయపడే హృదయాలు, కలవరపడే హృదయాలతో. మేబీ ఈరోజు నీవు కలవరంతో ఉన్నావా, భయంతో ఉన్నావా? దేని గురించి భయపడుతున్నావు? కొన్ని సందర్భాలలో మన జీవితంలో భయం అనేది వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో భయం వస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు భయము, కుటుంబంలో ఐక్యత లేనప్పుడు భయము, భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు భయము, కొన్ని సమస్యలు, గొడవలు వచ్చినప్పుడు భయము, ఇలా ఆర్థిక సమస్యలు, అప్పుల వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళలేనప్పుడు కూడా భయం వేస్తుంది. దేవుని చిత్తాన్ని సరిగా నెరవేర్చలేకపోతే కూడా నేను దేవుని కోసం జీవించలేనా, దేవుని సాక్షిగా ఉండలేనా, దేవుని చిత్తాన్ని నేను జరిగించలేనా అనే ఒక భయం కూడా వస్తుంది. దేవుడు చెప్తున్నాడు అలాంటి వాళ్ళతో భయపడక ధైర్యముగా ఉండుడి. డు నాట్ ఫియర్, బీ స్ట్రాంగ్. దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నాడు, ప్రియులారా, నువ్వు భయపడొద్దు, దేనికి భయపడొద్దు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. నీ జీవితంలో అన్యాయం జరిగిందా? నీకు బాధ కలిగిందా? నిన్నెవరైనా మోసం చేశారా? ప్రతిదండన అంటే దేనికండి? ఎవరైనా మనకి హాని చేస్తేనే కదా. ఎవరైనా మనకి మన జీవితంలో మోసం చేస్తే, అన్యాయం చేస్తేనే ప్రతిదండన. వాళ్ళు మనల్ని ఒకవేళ దండించి ఉండొచ్చు, శిక్షించి ఉండొచ్చు, అనవసరంగా వాళ్ళు మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు. సో వాళ్ళకి దేవుడు ప్రతిదండన ఇవ్వడానికి వస్తున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయతగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆమేన్. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. చెప్దామా? ఆయన వచ్చి తానే నన్ను రక్షించును, నా కుటుంబాన్ని రక్షించును, నా గ్రామాన్ని రక్షించును, మా దేశాన్ని రక్షించును. తానే వచ్చి, యేసు ప్రభువే వచ్చి, ఆ పరలోక తండ్రి వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన మనల్ని రక్షిస్తానంటున్నాడు, మన కుటుంబాన్ని రక్షిస్తానంటున్నాడు. ఆమేన్. ఆయన ప్రతీకారం చేస్తానంటున్నాడు. సో మనం ప్రతీకారం చేయవలసిన పని లేదు ప్రియులారా, క్షమించడమే. ఎవరైనా మనకు హాని చేశారా, మనల్ని బాధ పెట్టారా, వాళ్ళని మనం క్షమిద్దాం, వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం. కానీ దేవుడు మన పక్షంగా ఆయన ప్రతీకారం చేస్తాడు, ఆయన న్యాయం తీరుస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు తప్పకుండా. గ్రుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. ఆమేన్. ఎవరైతే ఆధ్యాత్మికంగా కళ్ళు మూసుకొని పోయాయో వాళ్ళ కన్నులు దేవుడు తెరిపిస్తాడంట. ఆధ్యాత్మికమైన చెవులు మూసుకుని పోయినటువంటి వాళ్ళ చెవులు కూడా ఆయన విడిపిస్తానంటున్నాడు. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. ఆమేన్. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా కుంటి వాళ్ళు అయిపోయారా? ఈరోజు దేవుడు ఆత్మతో నింపి నిన్ను దుప్పిలాగా, ఒక లేడిలాగా, ఒక జింకలాగా నిన్ను పరిగెత్తిస్తానంటున్నాడు. ఆమేన్. మూగవాని నాలుక పాడును. థ్యాంక్ యూ జీసస్. మూగవాని నాలుక. ఇంతవరకు నీవు పాటలు పాడలేకపోయావా? మూగవానిగా, మూగదానిగా మారిపోయావా? అవును, కొన్నిసార్లు మనం పాటలు పాడలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం, చాలా నిరాశలోకి వెళ్ళిపోతాం ప్రియులారా. కానీ
దేవుడు మళ్ళీ మనల్ని అభిషేకించి మనం పాటలు పాడేలాగా చేస్తారు. మూగవాణి నాలుక పాడుతుందంట, అరణ్యములో నీళ్లు ఉబ్బుకుతాయంట, అడవిలో కాలువలు పారును. అరణ్యములో, మళ్ళీ అరణ్యం, నీవే నేనే ఒక అరణ్యంగా మారిపోయి ఉండొచ్చు, మనం ఒక అడవిలాగా మారిపోయి ఉండొచ్చు, ఎండిపోయిన ఎడారిలాగా మారిపోయి ఉండొచ్చు. సో దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఒక నీళ్లు ఊటగా, ఉబ్బుకే ఊటగా ఆయన మారుస్తానంటున్నాడు. కాలువలు ప్రవహిస్తాయంట. దేవుని యొక్క ఆత్మ అభిషేకం ప్రవాహం వలె మనలో నుండి ప్రవహిస్తుంది. ఆమేన్. ఎండమావులు మడుగులవును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఆమేన్. ఎండమావులు అంటే తెలుసు కదండి, సీరియల్ కదండి. ఎండమావులు సీరియల్ చాలామంది టీవీలో సీరియల్ కోసం పిచ్చి వాళ్ళలాగా మారిపోయారు. సీరియల్ చూస్తే మనకేమి రాదు, ఓకే కొన్ని స్టోరీస్ మనం తెలుసుకుంటాం, కానీ మన జీవితం కూడా కొన్నిసార్లు ఎండమావుల్లాగా అయిపోతుంది. అంటే అక్కడే సంతోషం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మనకి దగ్గరగా వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది. ఆశీర్వాదం వచ్చినట్టే వస్తుంది, దూరం అయిపోతుంది. నీళ్ళు అక్కడ ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు, అవి నీళ్ళలాగా కనిపిస్తాయి. సో మన జీవితంలో కూడా అంతే, ఆశీర్వాదం వచ్చినట్టుగా వస్తుంది, డబ్బు వచ్చినట్టుగా వస్తుంది, సంతోషం వచ్చినట్టుగా వస్తుంది, కానీ అవి ఎండమావుల్లాగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఎండమావులు మడుగుల్లాగా అయిపోతాయి. సో నిజంగానే నీళ్లు ఉంటాయి అక్కడ, నిజంగానే ఆశీర్వాదం ఉంటుంది, నిజంగానే మరి సంతోషం ఉంటుంది. ఎండిపోయినటువంటి భూమిలో నీటి బుగ్గలు, స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. నీటి బుగ్గలు అంటే మరి చాలా నీటి ఊటల్లాగా అవి ఇంకా అయిపోవండి. అలాంటి నీటి బుగ్గలు పుడతాయని ప్రభు చెప్తున్నాడు. పండుకొనిన వాటి నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగ గడ్డియు మేతయు పుట్టును. సో ఈ నక్కలు ఏమీ లేని చోట అవి హోల్స్ చేసుకొని లోపల ఉంటాయన్నమాట, నక్క బొరియలు అంటారు కదా. సో అవి అక్కడ ఉంటాయి, కానీ ఈ నక్కలనే దేవుడు తొలగించి అక్కడ నీటి మడుగులు వస్తాయి కాబట్టి అక్కడ జమ్ము గడ్డి చక్కగా అంత పచ్చగా అన్నమాట, మంచిగా పచ్చగా గ్రీనరీగా మారిపోతుందంట. అక్కడ మరి దారిగా ఉన్న రాజ మార్గము ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. థ్యాంక్ యూ జీసస్. 3 లైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు. ఆమేన్. సో ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తానంటున్నాడు నీకు నాకు. మనం ధైర్యంగా ఉండాలి, మన కాళ్ళు చేతులు బలపరచబడాలి, ఆధ్యాత్మిక కాళ్ళు చేతులు, ఆధ్యాత్మికమైన కన్నులు చెవులు తెరవబడతాయంటున్నాడు, నీటి మడుగులు అవుతాయంటున్నాడు. పరిశుద్ధాత్మ నీరు, పరిశుద్ధాత్మకి గుర్తు, పరిశుద్ధాత్మ ప్రవాహం మన ద్వారా ప్రవహిస్తుంది. ఓకే, సో దేవుడు ఒక రాజ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తానంటున్నాడు, పరిశుద్ధ మార్గాన్ని ఆయన మరి కలుగ చేస్తానంటున్నాడు. అందులో అపవిత్రులు ఎవ్వరు కూడా వెళ్ళరంట, అందరూ కూడా పరిశుద్ధులు. అందులో నడుస్తూ త్రోవను వాళ్ళు తప్పకుండా ఉంటారనమాట. ఆ దారిలో నడుస్తూ ఆ మార్గం నుంచి తొలగకుండా ఉంటారు. ఆమేన్. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. సింహము అంటే దేనికి గుర్తండి? సాతానికి గుర్తు. అక్కడ సాతాను ఉండదు, క్రూర జంతువులు ఉండవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. ఆమేన్. ఎక్కడ ఉంటారు విమోచించబడిన వారు? హెవెన్. ఇది పరలోకానికి గుర్తు ప్రియులారా. పరలోకంలో సైతానుడు రాలేడు. మరి ఆ పరలోకం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరు చేరతారంట? విమోచింపబడిన వారు. విమోచింపబడిన వారంటే యేసు రక్తములో కడగబడిన వాళ్ళు, యేసు రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు, యేసు రక్తములో తమ పాపాలు కడుక్కున్నటువంటి వారందరూ కూడా విమోచించబడిన వారు. సాతాను చేతిలో నుంచి, ఈ లోకంలో నుండి రక్షించబడినటువంటి వారే విమోచించబడిన వారు. వారు ఆ దేశములో ఉంటారు, పరలోకములో.
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. ఆమేన్. సియోను అనగా పరలోకం అండి. పాటలు పాడుతూ దేవుని సన్నిధికి మనం వెళ్తాం, సంతోషిస్తాం. మనం దేవుని సన్నిధిలో ఈ లోక యాత్రను ముగించుకొని వారి తలల మీద నిత్యానందముండును. మన తలల మీద ఎప్పుడు నిత్యమైన ఆనందం. ఆమేన్. ఈ లోకంలో ఆనందం మనకి టెంపరీగా ఉంటుందండి. అంటే ఈ లోక సంతోషము, ఈ లోకంలో మనం అనుభవించేవన్నీ కూడా కొద్ది కాలమే సంతోషాన్ని ఇస్తాయి. కానీ మనం నిత్యము యేసేలో ఆనందించాలి. మనకి ఏది ఉన్నా లేకపోయినా యేసే ఉన్నాడు కదా, పరలోకంలో కూడా యేసే మనతో ఉంటాడు. సో వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే దానిలో మనం ఎక్కువగా ఆనందించాలి ప్రియులారా. వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. వారు అంటే ఎవరు? మనమే, నీవు నేను. మనం ఆనంద సంతోషాలతో మనం వస్తాం. ఎక్కడికి వస్తాం? పరలోకానికి వస్తాం. ఈ లోకంలో మన జీవిత యాత్రను ముగించుకొని ప్రియులారా, కొన్ని రోజులే మన జీవితం, కొన్ని సంవత్సరాలే. వి డోంట్ నో దేవుడు మరి మన జీవితం ఎప్పటి వరకు ఉంచారో అప్పటి వరకు కూడా మనం దేవుని కోసం జీవించాలి, దేవుని పని చేయాలి, దేవుని సాక్షిగా మనం ఉండాలి. అప్పుడు మనం సంతోషంతో ఆనందంతో పరలోకానికి వెళ్తామంట. అక్కడ దుఃఖము కన్నీరు నిట్టూర్పు ఎగిరిపోవును. అక్కడ ఎలాంటి దుఃఖం ఉండదు, ఎలాంటి కన్నీరు ఉండదు, ఎలాంటి మరి బాధలు ఉండవు. ఈ లోకంలో ఉండేటువంటి బాధలు సమస్యలు మనకి ఉండవు. అలాంటి ఒక రాజ్యాన్ని దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు. ఆ రాజ్యం మరి పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం గురించే మనం ప్రకటించాలి. మరి మనకు సాధ్యమైనంత ప్రియులారా దేవుని సువార్తను మనం ప్రకటించాలి, ప్రార్థించాలి. అన్యులకి మనం రక్షణ విమోచన సువార్తను మనం అందించాలి. అలాంటి సువార్తను ప్రకటించడానికి దేవుడు మనందరి చేతులను, కాళ్ళను, మన కన్నులను, మన చెవులను బలపరచుని గాక. మనల్ని నీటి మడుగులుగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పరిశుద్ధాత్మ ప్రవాహాలు మన ద్వారా ప్రవహించాలి. ఎంతోమందిని తాకాలి. వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకొని రావాలి. ఆ విధముగా దేవుడు మనందరినీ ఆశీర్వదించుని గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా పరిశుద్ధుడా. అవును తండ్రి, అవును ప్రభా, మేము ఎండిపోయిన ఎడారిలాగా కొన్నిసార్లు మారిపోతున్నాం నాయనా, అడవిలాగా మారిపోతున్నాం తండ్రి, ఎండమావుల్లాగా ఆగిపోతున్నాం నాయన. ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన, నీటి మడుగులుగా మమ్మల్ని చేయండి, జీవ జలముగా మమ్మల్ని నింపండి నాయన. నాయన నీ యొక్క శక్తితో నింపండి నాయన. మా కాళ్ళు చేతులు బలపరచండి నాయన. మా స్పిరిచువల్ ఐస్ని ఓపెన్ చేయండి నాయన. మా ఆధ్యాత్మిక చెవులను తెరవండి నాయన ప్రభా. అయా మా మూగబోయిన గొంతులను మీరే నాయన పాటలతో సంగీతముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. నేను స్తుతించే బిడ్డలుగా, నేను ఆరాధించే బిడ్డలుగా, నేను ప్రార్థించే బిడ్డలుగా మోకాళ్ళను బలపరచండి నాయన. మా మోకాళ్ళను అయా స్థిరపరచండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మాలో ఉన్నటువంటి భయము తీసివేయండి నాయన. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న భయాన్ని, ఆందోళన, నిరుత్సాహాన్ని తీసివేయండి నాయన. తత్తరిల్లు హృదయాలను బలపరచండి నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయా ప్రతి బిడ్డను విమోచించండి, రక్షించండి. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను రక్షించండి నేను. హల్లెలూయా. లార్డ్ జీసస్, లార్డ్ సేవ్ ఆల్ యువర్ చిల్డ్రన్ మాస్టర్, దోస్ హు డోంట్ నో అబౌట్ యూ లార్డ్, those who don't know about Savior. Yes Lord, let them know about you Jesus. Open their spiritual eyes Lord, open their spiritual ears Master Jesus. Touch their hearts Lord, touch them Lord Jesus right now Lord. Hallelujah, hallelujah. యేసు నామములో నైనా ప్రతి బిడ్డ కూడా ఇప్పుడేనైనా తాకబడను గాక. పరిశుద్ధాత్మదేవ ముట్టి వారందరినీ కూడా రక్షించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.